సువిశాల పోటీ ప్రపంచంలో రాణించాలనుకున్న యువతకు అద్భుత అవకాశం. వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ అడ్మిషన్స్ ప్రారంభమైనవి. మమ్మల్ని ఎంత ఘనంగా ఆహ్వానించిన మీకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడే మీ సర్పంచ్ గారు చెప్పారు, ఈ 5 సంవత్సరాల్లో మీ ఉత్తరాపల్లి పంచాయతీలో ఉన్న ఉత్తరాపల్లి గాంధీనగర్కి ఎంత మార్పు వచ్చిందనే విషయం మీ సర్పంచ్ గారు మీకు స్పష్టంగా చెప్పారు. ఇక్కడ ఉన్న మిమ్మల్ని అందరినీ కూడా జగనన్న ఒకే మాట అడగమని చెప్పారు. ఈ 5 సంవత్సరాల్లో మీలో ప్రతి ఒక్క కుటుంబానికి మేలు జరిగిందా లేదా? అంతేకాకుండా మీ ఇక్కడున్న గాంధీనగర్కి ఎంత అభివృద్ధి జరిగిందనే విషయం కూడా ఆయన చెప్పారు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీకు 5 లక్షల నిధితో ఈ కమ్యూనిటీ హాల్ నిర్మించాం. 12 లక్షలతో మీకు సీసీ రోడ్లు వేసాం. 16 లక్షలతో నాడు నేడు ద్వారా మన స్కూల్ అభివృద్ధి చేశాం. ఆ స్కూల్కి నేను ఇప్పటికి 3 సార్లు వచ్చాను. నేను ఎమ్మెల్యే అయిన కొత్తలో ఆ స్కూల్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది అనే విషయం మీరందరూ మీ కళ్ళతో చూశారు. మీరు ఇంతకంటే గొప్ప అభివృద్ధి గతంలో మాజీ ఎమ్మెల్యే గారు ఎప్పుడైనా చేశారా? ఆ కుటుంబం ఎన్నోసార్లు ఎమ్మెల్యే పదవులు చేశారు. మరి ఇవన్నీ కూడా ఇలా ఉన్నాయని అప్పుడు తెలియడానికి ఈరోజు మనం జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి గ్రామం అభివృద్ధి చెందుతూ ఉంది, ప్రతి కుటుంబం బాగుపడుతూ ఉంది. దీంతో పాటు మీకు 8 లక్షల నిధులతో అంగన్వాడీ భవనం ఒకటి ఏర్పాటు చేశాం. 3 లక్షల నిధులతో ఎలక్ట్రికల్ వర్కులు చేశాం. అన్నిటికీ పెంచి ప్రతి ఇంటికి కుళాయి కావాలని మన నియోజకవర్గంలో ప్రతి ఒక్క గ్రామానికి కూడా జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయిలు ఇవ్వాలని ఈ ప్రభుత్వ సంకల్పం. ఇప్పటికే మీకు 20 లక్షల రూపాయలతో ప్రతి ఇంటికి కుళాయిలు మంజూరు చేయడం అయింది. అయితే ఈ ఇంటింటి కుళాయిల విషయంలో కరోనా వల్ల సంవత్సరాల పాటు రాష్ట్రానికి ఆదాయం లేకపోయినా అందరికీ కూడా పథకాలు ఇవ్వడం జరిగింది. అయితే దానివల్ల కొంత ఆర్థిక భారం వల్ల ఇంటింటి కుళాయిలు అప్పట్లో డబ్బు మంజూరైనా ఇప్పుడు వస్తూ ఉన్నాయి. డిసెంబర్ నుంచి వస్తున్నాయి. మన నియోజకవర్గంలో 123 గ్రామాలు ఉంటే 123 పంచాయతీలు 270 గ్రామాలు. అందులో ఇప్పటికే 70 గ్రామాల పైగా ప్రతి ఇంటికి కుళాయి వేయగలిగాం. ఇంకా ఒక 200 గ్రామాలు ఉన్నాయి. మన నిధులైతే ఇప్పుడు రావడం జరిగింది. ప్రతి ఏది సాధించాడు 5 సంవత్సరాల్లోనే. అమ్మ నన్ను అమెరికా అమ్మాయి అని అంటున్నావు. ఈ ఉత్తరాపల్లిలో ప్రతి కుటుంబాన్ని నేను ఈ సంవత్సరంలో కలిశాను. ఆవిడ ఎప్పుడైనా కలిసిందా నా గురించి మాట్లాడుతుందా? ఇక్కడ ఉన్న మిమ్మల్ని అందరూ అడుగుతూ ఉన్నా, 5 సంవత్సరాల్లో నేను మీ ఊరు ఎన్నిసార్లు వచ్చాను చెప్పండి? కనీసం ఒక 6-7 సార్లు వచ్చాను. అంటే మీ గ్రామంలో అప్పట్లో కరోనా టైంలో మేమందరం వచ్చాం. ఆ తర్వాత సచివాలయం ఓపెనింగ్కి వచ్చాం, రైతు భరోసా కేంద్రం ఓపెనింగ్కి వచ్చాం. దాంతోపాటు మీ గ్రామంలో ప్రతి ఒక్క కుటుంబానికి మంచి జరిగిందా లేదని కనుక్కోవడానికి వచ్చాం. ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ అమ్మ, ముఖ్యంగా మీరు జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు మంచి జరిగిందా లేదా చెప్పండి. జరిగిందా లేదా? ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న నవరత్నాల పథకాలు, అందుకున్న నవరత్నాల పథకాల్లో అన్నిటికంటే పెద్ద పథకం పెన్షన్ల పథకం. మీకు అందరికీ కూడా పెన్షన్లు వస్తున్న చేతులు ఎత్తండి ఒకసారి. మీ ఇళ్ళలో వస్తే ఇప్పుడు మీకు రాకపోయినా ఈరోజు 3,000 రూపాయల పెన్షన్ ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయం మీకు అందరికీ తెలుసా? అది ఇంటికి తీసుకొచ్చి ఇవ్వడం. ఇంకా అంతకంటే మారిపోతారా? వాలంటీర్ మన దగ్గరికి వచ్చినా రాకపోయినా సరే మనం రేపు గుద్దేది ప్రాణ గుర్తు మీద 2 ఓట్లు కూడా మనం వేస్తాం. ఇంత దుర్మార్గమైనటువంటి రాజకీయ చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉంది. ఇటువంటి వాళ్ళ మనల్ని ఓట్లు అడగడానికి వస్తారు. ఇటువంటి దుర్మార్గులకే మనం ఓట్లు వేస్తాము. ప్రజా సంక్షేమం ఎక్కడ కూడా కనిపించలేదు. గత చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల్లో చేస్తే గ్రామాలుగా అలా అభివృద్ధి పొందకూడదని చెప్పారు.
ఒక లారీ డ్రైవరు, ఇక్కడ కూడా చాలా మంది మన సోదరులు ఉన్నారు. డ్రైవింగ్ వృత్తిలో టాక్సీ డ్రైవర్ అవనివ్వండి, వ్యాన్ డ్రైవర్ అవనివ్వండి, ఆటో డ్రైవర్ అవనివ్వండి, లారీ డ్రైవర్ అవనివ్వండి, ట్రైన్ డ్రైవర్ అవనివ్వండి. అటువంటి డ్రైవర్ వ్యవస్థను కూడా కించపరిచినటువంటి చంద్రబాబు నాయుడు ఎంత హీనంగా మాట్లాడాడు. ఒక డ్రైవర్కి ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడు మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే పేదవాడు ఎప్పుడూ కూడా పదవులు పొందకూడదు. అగ్ర పొలాలకు ఉన్నటువంటి గజ్జె అటువంటిది. ఈరోజు చంద్రబాబు నాయుడు ఏ కులమో మీకు తెలుసు కదా. ఈరోజు ఆ కులం వాళ్ళందరూ కూడా ఏ విధంగా బాగుపడ్డారో తెలుసు కదా. మన ప్రాంతాల్లో కూడాను ఇటువంటి గజ్జితో ఉన్నటువంటి వాళ్ళకే మనం ఓట్లు వేస్తాం. ఓట్లు అడగడానికి మన దగ్గర ఉన్నటువంటి మన కార్యకర్తలు, తెలుగుదేశంలో ఉన్నటువంటి మన సోదరులైనటువంటి కార్యకర్తలు వాళ్ళ పేరు చెప్పుకొని వీళ్ళు ఏ విధంగా ఓట్లు అడుగుతారని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈరోజు ఈ గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ మైనార్టీ బీసీ సోదరులు ఉన్నారు, అగ్రవర్ణాలు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా చక్కగా కలుపుకొని అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా మన జగనన్న ఇస్తూ మన కుటుంబాలందరినీ కూడా లక్షాధికారులు చేసినటువంటి పరిస్థితి మన కంటి ముందు మనం చూస్తూ ఉన్నాం. అది ఒకటే కాదు, ఈ గ్రామంలో మీరు చూసుకోండి. ఇంతకుముందు అయితే సచివాలయం అయితే మనకి ఒక ఎండిఓ ఆఫీస్ దగ్గరికి మనం వెళ్ళేవారు. మన గ్రామం నుంచి ఎండిఓ ఆఫీస్లో ఎన్ని పనులు అయితే జరుగుతాయో, ఎంఆర్ఓఎస్లో ఎన్ని పనులు అయితే జరుగుతాయో, ఒక రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ ఎన్నైతే జరుగుతాయో, ఈరోజు అన్నీ కూడా మీ సచివాలయం పరిధిలో జరుగుతూ ఉన్నాయి. ఇది కదా పరిపాలన అంటే. ఎంత మంచి పరిపాలన తీసుకొచ్చారు. ఆ రోజు మహానుభావుడు గాంధీ గారు స్వతంత్రం తీసుకొచ్చేటప్పుడు చెప్పారు, నేను బతుకుంటుండగా గ్రామ స్వరాజ్యం వస్తుందా అని పాపం ఆయన ఆశం చేస్తున్నారు. అటువంటి గాంధీ గారు, అంబేద్కర్ తాలూకా ఆశయాలన్నీ కూడా ఈరోజు మన గ్రామాల్లోని మన జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉంటే ఇటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రి గారిని దించేయాలనిసినటువంటి దుర్మార్గులందరూ కూడా ఏకమయ్యే ఒక తాటి మీదకి వచ్చారు. ప్రతి ఒక్కరికి ప్రతి సంక్షేమ పథకాలు మీకు నేరుగా అందడం జరిగింది. ఇక్కడ ఎవరో మధ్యవర్తులు లేరు. అలాగే మీకు ఏది కూడా ఇబ్బంది లేకండి. 5 సంవత్సరాలు కూడా మీరు మాకంటే తెలియని చిన్న పెద్దలు కూడా నానా రోజుల్లో అందరూ ఏదో చెప్తారు. ఇది వరకు మనకి ఏటి లబ్ధి పొందింది, ఇప్పుడున్న 5 సంవత్సరాల్లో మనకి ఏటి లబ్ధి పొందింది అనేది మీరు అందరూ కూడా ఒకసారి తెలివిగా లాస్ట్ ఉన్న 15 సంవత్సరాల్లో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మనకి ఏమేమి చేశారు, మనకి ఎవరికైనా రూపాయి ఇచ్చారా, లేకపోతే ఏదైనా పథకం చెప్పుకోవడానికి ఒకటైనా ఉన్నారా, చెప్పుకుంటే ఏ పథకం చెప్పుకుంటారని మీరు ఆలోచించండి. మా ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీపీ కానీ, జడ్పీటీ గారు కానీ ఏదైతే ఈ 5 సంవత్సరాలు జగన్ వచ్చిన తర్వాత ప్రతి కార్యక్రమంలో కూడా సుమారుగా ఇది 5వ ఎమ్మెల్యే గారు రావడం, చిన్న విషయానికైనా ప్రతి విషయానికైనా సరే ప్రతి కార్యక్రమానికి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు అంటే ఎప్పుడో ఏ పండగ ఏదో పెద్ద పెద్ద నాయకులు మ్యారేజ్లకే రావడం జరిగేది. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదేటి లేదు. మాకంట ప్రతి ఎమ్మెల్యే గారు ఇంచుమించుగా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి డోర్ టు డోర్ ప్రతి ఒక్కరు కూడా పలకరిస్తూ సీఎం గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో, ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో, ఏదైతే వాళ్ళకి చెప్పినటువంటి గైడ్లైన్స్ ప్రకారంగా ఇక్కడ జడ్పీటీసీ గారు, ఇక్కడ ఎంపీపీ గారు అందరూ కూడా మా కార్యకర్తలకంతా కింద స్టేజ్లో ఉంది ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ జగన్ గారు ఏదైతే ఆ రోజు నవరత్నాల్లో ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఉన్నాయో అవి చెప్పుకుంటే చాలు. మనం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ప్రతి బ్యాంక్ అకౌంట్లకి నేరుగా డెవలప్మెంట్ అంతా వేరువేరుగా రాదు. మన కుటుంబం ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పుడు ఏదైతే ఇంట్లో ఇబ్బంది పడుతున్నాం, ఏదైతే డబ్బులు జగనన్న రూపంలో ఆడవాళ్ళకి, మగవాళ్ళకి, పిల్లలకి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఏ ఒక్కరు కూడా ఇక్కడ ఎమ్మెల్యే తరఫున, లేకపోతే ఎంపీపీ తరఫున, జడ్పీ తరఫున, కిషన్ గారి తరఫున కాదు, ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి, ఒక సచివాలయాన్ని తీసుకొచ్చి ఈ రోజు నిజంగా చెప్పాలనుకుంటే సచివాలయం సిబ్బంది అలాగే వాలంటీర్లు ఒక మండల స్థాయిలో ఏదైతే అన్ని శాఖలు ఉంటాయో అలాగే ఈరోజు మన చిన్నపాలెం కానీ, జోగిపాలెం కానీ, ఉత్తరాపల్లి కానీ, గాంధీనగర్ కానీ సుమారుగా 20 నుంచి 25 మందిని సిబ్బంది మనకి ఇస్తున్నాం. మనకి ఏదైతే కావాలో ప్రతిదీ కూడా ఎవరు రికమెండేషన్ లేకుండా వాళ్ళకి ఏదైతే ఆన్లైన్ ప్రకారంగా అవుతుందో అది చేయమని చెప్పడం జరిగింది. అలాగే రానున్న రోజుల్లో మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఒకటి మనం సచివాలయం కట్టుకున్నాం, ఆర్బీఐ కట్టుకున్నాం, రైతు భరోసా కట్టుకున్నాం, అలాగే అంగన్వాడీ కట్టుకున్నాం. మీరు ఒకటి చూసుకోండి, రానున్న 14 సంవత్సరాల్లో ఒక బోర్డు మీద కూడా ఒక పేరు లేదు. చెప్పుకోవడానికి చరిత్ర ఉంటే సరిపోదు. ముందు వచ్చాం వెనకొచ్చు అనేది కాదు, డెవలప్మెంట్ అనేది కావాలి. మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఏం చేశారనేది మీరే జాగ్రత్తగా ఒకసారి ఆలోచించండి. ఎంత డెవలప్ అయిందో. మనం ఏదైతే ఈ గడప తిరిగినప్పుడు ఎమ్మెల్యే గారు కొన్ని స్తంభాలు ఎలక్ట్రికల్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఎప్పటి నుంచి ఇది పేరు సార్ మాకు
ఈ ఏదైతే కమ్యూనిటీ ఉందో ఆ కోరిక కూడా తీర్చారు. అలాగే అంగన్వాడీ కూడా ఎప్పుడో అయిపోయింది, అది కూడా చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఈరోజు రాజకీయ నాయకులు అందరూ చెప్తారు, మీరు జాగ్రత్తగా ఒకటి ఆలోచించండి, మంచి ఏడ్ చేశారు చెడు ఏడ్ చేశారని మీరు అందరూ గమనించండి. అందరూ తెలివైన వాళ్ళే, అందరూ చెప్పుకుంటారు అది అలాగైపోయింది ఇది అలాగైపోయింది ఏది చేయలేదని. జాగ్రత్తగా జగన్ గారు ఒకటే చెప్తాను, ఎమ్మెల్యే గారు ఒకటే చెప్తాను, మనం మంచి చేసాం, మంచి చేసి మీరు గుర్తించండి. మంచి ఏంటనేది రానున్న 5 సంవత్సరాలు మీ బ్యాంక్ అకౌంట్లో మీరు చూడండి, ఏదైతే డబ్బులు వచ్చాయో ఆయన యొక్క గుర్తు ఫ్యాన్ గుర్తుకే ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారు మరి మీరు కూర్చున్నాం. అలాగే ఆ విశాఖ పార్లమెంట్ నుంచి బొత్స ఝాన్సీ లక్ష్మి గారు పోటీ చేస్తున్నారు. ఆమె యొక్క గుర్తు ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారు మరి మీరు కూర్చున్నాం. వ్యాపారం మీది, ప్రచారం మాది. మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి FTP న్యూస్లో యాడ్స్ పొందండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.